నమస్కారం సార్. సార్ నమస్తే. ముందుగా మీరు ఏమన్నా చెప్పే ముందే వద్దు వద్దు కాదు, వద్దు వద్దు. సారీ, నేను మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ ఒంట్లో అంత గొప్పగా లేదు. సార్. మీరు రిగార్డింగ్ డిటిఎస్ ఇవన్నీ చేసుకు సార్ దుబాయ్, చెన్నై తిరిగి ఇక్కడికి వచ్చారు. సార్ మీ హెల్త్ అంత గొప్పగా లేదని తెలుసు నాకు. లేదు సార్, నాకు నిన్న సాయంత్రమే మీ దగ్గరికి రావాలి, మీ ఆఫీస్కి రావాలి. నాకు హెల్త్ సహకరించకపోవడం. సినిమా ప్రమోషన్ కోసమే మీ తప్పనైనా మా తప్పనైనా. అవును సార్. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశారు. అవును. అందులో వరుసపెట్టి సినిమాలు చేసే డైరెక్టర్లు తనకు వేరే సంగతి. అవును సార్. మీరు అవును సింగర్ నుంచి డైరెక్టర్గా టర్న్ అవ్వాలని రైట్ ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు అవును సార్, కొంచెం మా వంతు సాయం మేము చేయాలి. అవును సార్, అందుకోసమని. అవును సార్. మీరు అందరూ వెనకుండా చేయేస్తే లేదు అంటే మీకు ఎప్పటి నుంచో ఉంది ఆ తపన. ఒకసారి ప్రయత్నించారు, అవును సార్, అంత ఆశించిన మేరకు రాలేదు. అవును సార్. సో ఈసారి అలాగైనా కొట్టాలి. అవును సార్, బలంగా కొట్టాలి. ఏం సార్ చాలా గ్యాప్ వచ్చింది కదా చల్మోహన్ రంగకి దీనికి. 5 ఏళ్ళు సార్. 5 ఏళ్ళు. సరే, మధ్యలో కరోనా 2 ఏళ్ళు మంత్ తీసుకుంది కాబట్టి 3 ఏళ్ళు చాలా స్ట్రగుల్ సార్. ఉంటుంది కదా సార్, భయం ఉంటుంది కదా, ఇంకో సినిమా తెచ్చుకోవాలి, చెయ్యాలి, బాగా చెయ్యాలి, కసిగా చెయ్యాలి అన్నది ఉంటుంది కదా సార్. కాకపోతే ఆ స్ట్రగుల్, తిరగడం, తెచ్చుకోవడం, కథ వినాలి, వాళ్ళు ఓకే అనాలి, మంచి ప్రొడ్యూసర్స్ రావాలి, మంచి హీరో దొరకాలి. అంటే మీది కూడా చిన్న మిస్టేక్ ఉందేమో. ఎందుకంటే చల్మోహన్ రంగ తర్వాత అవును సార్, మీరు ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నా లేదు, ఒక అవును, ఒక రీజనబుల్ సబ్జెక్ట్ని ఎంచుకున్నా వేరుగా ఉండేది. అవునవును. మీరు పవర్పేట అని చెప్పేసి ఒక 2-3 భాగాల సినిమాని 2 parts ఫిలిం ఎత్తుకోవడం అనేసరికి కొంచెం అవును, దానికి తగ్గ హీరో, దానికి తగ్గ ప్రొడ్యూసర్ ఇవన్నీ దొరకడం టైం పెట్టేస్తాం. అవును సార్, అవును సార్. బడ్జెట్స్, పెద్ద బడ్జెట్, అందువల్లే ఎక్కువ టైము మీకు. అవును సార్. పవర్పేట అప్పుడు అనుకున్నా, లేదు మనం కొంచెం దీనికి అంటే నా శక్తి సరిపోదు, నాకు ఇంకొంచెం బలం వచ్చి నాదొక సినిమా హిట్ అయ్యి నాకు వస్తే అప్పుడు మన ఇంకొంచెం నమ్ముతారు, ఇంకొంచెం బడ్జెట్లన్నా పెడతారు. అది తెచ్చుకోవాలంటే దానికి ముందు మనం ఒకటి చెయ్యాలి. నేను చెప్పింది అదే. అవును సార్. నాకున్న శక్తి సరిపోవాలి అంటే. బట్ దానికి దీనికి ఏం సంబంధం లేదు, అస్సలు లేదు సార్. దాన్ని ఏమైనా మీరు కంప్రెస్ చేసి అది పవర్పేట అనేది మా ఏలూరులో ఒక ప్రాంతం పేరు సార్. అది అక్కడది, అసలు దానికి దీనికి సంబంధం. ఇప్పుడు మీ ట్రైలర్ చూశాను సార్, చాలా ఇంటెన్సివ్గా ఉంది. సరే, విశ్వసేన్ చాలా బాగా చేశాడు, మీరు కూడా వీళ్ళెంత పవర్ఫుల్ డైలాగ్స్ వేశారు, అంత ఓకే. కానీ సాధారణంగా గోదావరి జిల్లాలంటే ప్రశాంతంగా ఉంటాయని అంటారు కదా, మీరు దాన్ని పల్నాడు లుక్ ఎలా తీసుకొచ్చారు ఏంటి? కాదు సార్, అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది సార్. ఏంటి గోదావరి ఎలా ప్రశాంతంగా ఉండకూడదనా? కాదు, ప్రశాంతంగా ఉండడం కాదు సార్. గోదావరిలో గ్రీన్స్ని అందరూ ఎక్స్ప్లోర్ చేశారు, కానీ మా గోదావరి బ్రౌన్స్ ఉంటాయి కదా సార్, శాండ్. ఇటు సైడ్ ఆఫ్ ద వరల్డ్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది కదా, ఐస్కి కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఈ బ్యాక్ డ్రాప్ చూపిస్తే అని ఆ ఉద్దేశంతో తీసుకున్నది సార్. అంటే గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఇది ఎక్కడ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉంటుందంటారు? అదే సార్, నేను మీకు ఈ రాజమండ్రి ఒక ఊరికి మధ్యన లంక గ్రామాలు అవి ఉంటాయి కదా సార్, ప్రధానంగా అక్కడ జరుగుతున్న కథ సార్. ఒక కొవ్వూరు అనే ప్రాంతంలోనూ గోదావరి అక్కడ ఈ లెవెల్ కష్టాలు, గొడవలు, కత్తులు, నెత్తురు. సార్, నేను రాసుకున్నది ఫిక్షనల్ స్టోరీ సార్. కానీ మీరు అంటున్నట్టు మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పాలిటిక్స్, గొడవలు, చంపుగోడాలు ఇవన్నీ ఉన్నాయి సార్. అవి మీకు తెలుసు, నాకు తెలుసు, అన్ని చోట్ల ఉన్నట్టే అక్కడ ఉన్నాయి సార్. కాకపోతే అన్ని చోట్ల మిగతా ఏరియాల్లో యాక్షన్ని ఎక్స్ప్లోర్ చేశారు సార్. మనకేంటి అంటే ఎప్పుడు ఆ బ్యూటిఫుల్ గోదావరి, ఆ బ్యూటిఫుల్ గ్రీన్స్ అవే చూపెడతారు కదా సార్. అదొకటి నేను అదర్ సైడ్ ఆఫ్ ద గోదావరి మేము కూడా కొంచెం ఇలాగా ఉంటాం. సో మీరు ఆ ఆకుపచ్చ కట్టెని తీసేసి అవతల ఉన్న అసలు రూపాన్ని చూపించాలని. అంతే సార్, ఎందుకంటే గోదావరి బ్రౌన్ని చూపెడదాం, మా ఇసుక, మా ఇది. మీకు కూడా కొంచెం రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఉండటం కదా? ఏదో మామూలుగా తెలుసు సార్ అన్నమాట. పర్లేదు సార్, అదే ఫ్రెండ్స్ ఉన్నారు సార్.
అక్కడ చింతనేని ప్రభాకర్ గారితో, అబ్బాయి నాయుడు గారితో. అబ్బాయి చౌదరి నేను ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్. అదే అబ్బాయి చౌదరి గారు మీరు బాగా సన్నిహితులు అవును కదా? సార్. అవును. వాడు నేను ఎల్కేజీ నుంచి స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ అంతా సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ఆయనకు అపోనెంటే కదా చింతమనేని. ప్రభాకర్ గారు. అవును సార్. సో ఇప్పుడు ఆయన కథనే బయటికి తీసుకొచ్చారా? లేదు సార్, అసలు మన దానికి అసలు సంబంధమే ఉండదు సార్. చాలా మంది అంటూ ఉంటే నాకు అనిపించింది ఏంటా ఇలా మాట్లాడుతున్నారు బయట అని. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు సార్. అయినా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీ ఫ్రెండ్ కథనే చేయాలి కానీ. అబ్బాయి నా ఫ్రెండే కదా సార్. అండ్ పైగా చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఇంకా బెంచ్ మేట్స్ అంటే ఇంకా. కానీ అంటే ఇండస్ట్రీలోకి మీరు వచ్చారు, సాంగ్ రైటర్గా చాలా పాటలు రాశారు, చేశారు. ప్రశాంతంగా ఉన్న లైఫ్ని టెన్షన్లో పెట్టుకోవడమా లేకపోతే ఇది మీ మొదటి నుంచి మీ గోలా? సార్ అసలు ఎవరికి తెలియదు ఏంటంటే సార్, 2000 సంవత్సరం నుంచి చెన్నైలో ఫస్ట్ కాలేజీలో చందుగాడు నాకు సీనియర్. చందుగాడు నేను అందరం ఇక వాడికి సినిమా పిచ్చ నాకు సినిమా పిచ్చ, ఇద్దరం కలిసి తిరుగుతా అది ఇది. మా ఫ్రెండ్ ఇంకో అతను ఉండేవాడు సార్. అతను బాలు మహేంద్ర గారి దగ్గర పనిచేసేవాడు. మా పక్క సండే. వీడు మాకు బాగా ఫ్రెండ్. వీడి ద్వారా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తున్నప్పుడు అసలు సినిమా అంటే ఏంటి అని సార్ 18 ఏళ్ళ వయసులో వాడికి నాకు అసలు ఏం తెలియనప్పుడు అకిరో కురోసావా అంటే ఏంటి, బెటర్నాడో బెలూచి ఎవరు, స్పైక్ లీ అంటే ఏంటి, డైరెక్టర్సు, వరల్డ్ సినిమా ఇవి చెప్తూ ఉండేవారు సార్. అది అసలు ఏమి మనకి చిన్నపిల్లలు కదా సార్, ఏం చూస్తారంటే సార్ మంచి ర్యాంబో ఫిలిమ్స్ అవి ఇవి అంటుంటే ఆయన అసలు వరల్డ్ సినిమా ఎంత గొప్పది. బాలు మహేంద్ర గారు సార్, ఆయన అద్భుతమైన. సో నా ఫస్ట్ లర్నింగ్ టువర్డ్స్ సినిమా సార్ అవి వినడం ద్వారా వచ్చింది. అంటే ఒక ఫ్రేమ్ అంటే ఏంటి, లైట్ ఎంత ఉండాలి, డార్క్నెస్ ఎంత ఉండాలి, అది ఎందుకు ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ ఆయన దగ్గర విన్నాం సార్. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం అని తెలియకుండా నేర్చుకునేవి కొన్ని ఉంటాయి కదా సార్, అవి. అదే టైంలో నా అదృష్టానికి రమేష్ వర్మ గారు ఒక ఊర్లో అనే సినిమా ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు రైటర్ సార్ ఆ సినిమాకి. నేను ఫెయిరింగ్ అసిస్టెంట్ని, శుశ్రూష. ఆయన దగ్గర కూర్చుని ఆయన చెప్పింది రాయడం నా పని. రోజు మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు. సో ముళ్ళపూడి గారితో అలా ఒక 8 నెలలు. సో అంటే వాళ్ళంత లెజెండ్స్ అని కూడా తెలియని వయసు సార్. కానీ పడుతూ మీరు బాలు మహేంద్ర, ముళ్ళపూడి అంటే చాలా గొప్ప వాళ్ళ దగ్గర. సో అవి తెలియకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి కదా, అది అంటే గొప్ప వాళ్ళు. రోజు ఒక పుస్తకం ఇచ్చేవారు, ఇది చదువు అన్నాడు. అరే ఇది చదివిన తర్వాత నువ్వు నాకు చెప్పాలన్నాడు. సో కోతికొమ్మచ్చి ఇవి అన్నీ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. అప్పుడు కోతికొమ్మచ్చి లేదు కదా? ఏది సార్, ఆయన రాసిన పుస్తకాలు. అవును. అప్పటికి అవన్నీ ఆయన ఇచ్చింది. నేను చెప్తుంది ఎప్పుడు సార్, 2002-03 టైం. కోతికొమ్మచ్చి రీసెంట్ కదా? అంటే ఆయన రాసినవి సార్. ఆయన రాసినవి, ఫెయిర్ చేసినవి. ఓల్డ్ ఉంది ఆయన చాలా. గిడుగు, బుడుగు. అదే బుడుగు ఎర్లీ డేస్ సినిమాల కన్నా ముందు. నాకు అందులో సార్ ఆయనది ఒక మాట బాగా ఇష్టం. నాకు అసలు ఆయన లైఫ్ జర్నీ సార్ అదొక అద్భుతం సార్. నాకు ఆయన చెప్తూ ఉంటే చల్మోహన్ రంగాలో మొదటి మాట అదే సార్. అంటే మన కష్టం మీద మొదటి జోకు మనదే అవ్వాలి అని నాకు చెప్పింది ఆయనే సార్. అంటే నాకు ఆ వయసులో అర్థం కాలేదు సార్. సార్ కష్టం వస్తే జోక్ ఎలా వేస్తామండి, బాధపడతాం కదండి అన్న. ఒరే మన జీవితంలో మనకు కష్టం వచ్చిందనుకో ప్రతివాడు నవ్వేవాడే. అదేదో నువ్వే నవ్వేవనుకోరా ముందు, వీడు పట్టించుకోవట్లేదు ఏంటి అని ఇంకెప్పుడు అనడు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు సార్ నాకు. వాళ్ళ అమ్మగారంట చాలా పెద్ద కుటుంబం, నాన్నగారు పోయిన తర్వాత ఇంట్లో కూరలకు కూడా బాగా ఇబ్బంది పడేవారంట సార్. ఈయన కిందకి వెళ్ళి కూరగాయల వాడి దగ్గరికి వెళ్ళి తీసుకురా నాన్న అని అమ్మ అనేదంట. ఈయన వెళ్ళి అడిగేవాడంట. ఒక 2-3 రోజులు అరివిచ్చిన తర్వాత డబ్బులు ఏమెవరు వెళ్ళి అవతల పో అని ఆయన అన్నాడంట. ఈయన మెట్ల కింద కూర్చుని ఏడ్చి అమ్మకి చెప్పకుండా అమ్మ ఇవ్వలేదు అని. మన్నాడు మళ్ళీ లేపేదంట ఆవిడ, వెళ్ళు అన్నాడు. వెళ్తే ఆయన తిట్టేవాడంటే ఈయన ఏడ్చేవాడు. ఓ 3 రోజుల తర్వాత ఈయన కిందకి వెళ్ళాడంట సార్.
ఆ కూరగాయలండి. బాబాయ్ నన్ను తిట్టకు, నువ్వు తిట్టడం ఆపవు, మా అమ్మ అడగడం ఆపదు, నేను ఏడవడం ఆపను. నేను కానీ నువ్వు హాయిగా చెట్టు కింద కూర్చో, 7ంటికి మొదలు పెడుతున్నావుగా, 10ంటికి అయిపోద్దిగా, 10ంటి వరకు నేనే అమ్ముతా, ఏవి మిగిలిపోతే అవి నాకు ఇవ్వు అంటే ఆయన అన్నాడంట, ఒరే నాకు మాత్రం ఇవ్వాలని ఉండదా, చిన్నపిల్లాడివి, మా ఆవిడికి అనుమానం రా, నేను ఎక్కడన్నా బయట ఎవరికైనా ఇచ్చేస్తానని, అందుకనే అని. ఆ రోజు నుంచి ఫ్రీ అయిపోయింది. ఎందుకు అంటే మన కష్టం మీద మనమే జోకేయాలి అని. అది ఎందులో సార్ నాకు చాలా ఇష్టమైన మాట. అన్నం అంటే నేను అమ్మ చెల్లి ప్రేమగా ఉన్న రోజులు అవి, ఆప్యాయత ఎక్కువగా ఉండే రోజులు, ముగ్గురం కలిసి ఒకే కంచంలో తినేవాళ్ళం. అదేంటో తెలియకుండా వేళ్ళు మాత్రం ఇంకొక ముద్ద ఎక్కువ తినాలని పోటీ పడేవి అని రాశారు సార్. నాకు అది అంటే పేదరికాన్ని అంత గొప్పగా మాట్లాడి ఆ దాంట్లో కూడా ఎంత బాగా వర్ణించారు సార్. అదృష్టం సార్. ఎందుకంటే అక్కడ మరి సినిమాను అలా చూస్తూ పాటలోకి ఎలా వచ్చారు? పాటలు నాకు నిజం చిన్నప్పటి నుంచి ఏదో తెలియకుండా ఇంట్లో కూర్చుని అవి ఇవి రాసుకుంటూ ఉంటాం కదా సార్. నాన్నగారు రైటర్ సార్. నాన్నగారు ఎంవిఎస్ పబ్లికేషన్స్లో డిటెక్టివ్ నావెల్స్ రాసేవారు. ఓహో. నాన్నగారు 17-18 చెన్నైలో ఎంవిఎస్ పబ్లికేషన్స్ అంటే అప్పట్లో డిటెక్టివ్ నవల్లో క్లాస్ నవల్ పబ్లిష్ చేసి, అదే సార్ నాకు అదే స్టాండర్డ్ ఉండే నవల్ పబ్లిష్. సో అదే నాకు చెప్పేవారు. చెప్పేటప్పటికి ఇదేంటి డాడీది అలా డిటెక్టివ్ రణధీర్ అని పుస్తకాలు చాలా ఇవి రాశారు సార్, 17-18 నావల్స్. బహుశా తెలియకుండా అది ఎక్కడో ప్రేరణ ఉండి ఉంటుంది, అక్కడి నుంచి అలా. సో మరి ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు, పాటలు రాసుకుంటున్నారు హాయిగాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను సార్ అప్పటికే. 2004కి ఇక్కడికి వచ్చాం సార్. వచ్చేసిన తర్వాత సంభవం యుగే అనే సినిమాకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ని, దానికి పాటలు రాశాను సార్. ఆ సినిమా అయిపోయింది. ఆ తర్వాత యువతకి సార్, యువతకి పరశురామ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ని, దానికి పాటలు రాస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటి అంటే సార్, పాటలు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఎందుకు అంటే అమ్మ వాళ్ళకి ఏంటి భయం వేసేది, అరే చదువుకున్నావు కదా ఉద్యోగం వస్తుంది కదా. ఏంటి అంటే చెల్లి కానీ అక్క కానీ ఫ్యామిలీలో అందరూ కూడా కొంచెం బాగా చదువుకున్నారు. నా కజిన్స్ అందరూ కూడా 90% అమెరికాలో ఉన్నారు సార్. వాళ్ళకి ఏంటంటే వీడు చెడిపోతాడేమో, ఇక్కడ వెళ్ళి సినిమాలని తిరుగుతున్నాడు, ఏం అవ్వకపోతే ఏంటి, ఆ భయాలు ఉంటాయి కదా సార్. సో అందుకు నాకు ఒక ఆల్టర్నేట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఎక్కువ జీతాలు రావు సార్. సో ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కాబట్టి అట్లీస్ట్ పాట రాయడం అనేది వచ్చు కాబట్టి, దానివల్ల లక్కీగా ఏమైందంటే సార్, అంటే ఇన్ని పాటలు రాస్తాను, ఎంత పేరు వస్తుంది, ఇవేవి నేనేమో అనుకోలేదు. అదృష్టానికి అది కలిసి వస్తూ ఉంది. దానివల్ల ఏమైంది అంటే నేను కథ రాసుకోవడానికి దానికి కొంచెం మెంటల్గా పీస్ఫుల్గా, ఓకే మనం డబ్బులు ఎవరిని అడగక్కర్లేదు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఇంట్లోంచి తెప్పించుకోక్కర్లేదు, ఆ స్ట్రెంత్ పాటలు ఇచ్చేసారు. కానీ మరి జల్మోహన్ రంగ తర్వాత అవును సార్, ఎంత ఇందాకనే చెప్పారు చాలా స్ట్రగుల్ పడ్డాను. అవునవును. అసలు మొదట్లో లేని భయం మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఉండేది, మీకు ఉండేదిగా. బట్ ఆ 3 yearsలో గట్టిగా పడిందా సార్? అంటే అప్పటికి కూడా సినిమాల పరంగా నేను పనిచేస్తూనే ఉన్నాను సార్. ఏది ఆ బ్రహ్మోత్సవానికి మాటలు ఎవరు రాసిన, ఇది రౌడీ ఫెలోకి జల్మోహన్ రంగకి మధ్యలో, ఆ సినిమాకి మధ్యలో కూడా నేను రాస్తూనే ఉన్నాను సార్. ప్రేమేష్ కథలు రాశాను, సావిత్రి రాశాను, ఆ మధ్యలో పాటలు రాసేస్తాను, యాడ్స్ చాలా చేస్తూ ఉంటాను, జింగిల్స్ చేస్తూ ఉంటాను. అసలు ఆ గ్యాప్ ఇవ్వను సార్. కానీ సినిమా అనేది ఒకటి ఉంటుంది కదా సార్, ఇది చాలా పర్సనల్గా ఉంటుంది కదా సార్. సినిమా ఏదో ఒకటి తెచ్చుకోవడం వేరు, మనకి నచ్చే సినిమా చేయడానికి స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఆ నచ్చే సినిమా తెచ్చుకోవడానికి మాత్రం చాలా అది అమ్మో సార్. మరి ఎందుకు మిమ్మల్ని బాగా నమ్మిన నితిన్ పవర్పేటని ఎందుకు అటెంప్ట్ చేయలేదు సార్? నితిన్కి బాగా నచ్చింది సార్, ఇది నచ్చింది. ఎక్కడో మీరు నన్ను కన్నా ఎప్పుడైనా నితిన్ అడగండి, ఎందుకంటే ఎప్పటికీ మేమిద్దరం బాగా ఫ్రెండ్స్, మేమిద్దరం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం, చాలా ఇదిగానే ఉంటాం. అప్పుడు ఎందుకు అది సెట్ అవ్వలేదు సార్. బడ్జెట్లో ఇదో ఏంటో తెలియదు, కానీ నాకు నిజంగా ఈ రోజు వరకు ఎందుకు అవ్వలేదు అనేది మాత్రం తెలియదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. కానీ చాలా ఇష్టమైన సినిమా. కానీ ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? మా గురువు గారు సార్, త్రివిక్రమ్ సార్. నాకు తెలుసు కదా సార్, నాకు అన్ని డోర్లు మూసుకుపోయినా నాకు ఒక డోర్ తెలిసి ఉంటుంది. వెళ్ళి
దీనికి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్, 7 నిమిషాలు చేసి అసలు ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, అసలు నేను అనుకున్నది ఫస్ట్ నేను సరిగ్గా చేయగలుగుతున్నానా, నన్ను నేను చెక్ చేసుకోవడం కోసం ఒక 7 నిమిషాలు చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చేశాను సార్. చూసి అనిపించారా? చేసి ఆయనకి చూపెట్టాను సార్. సార్కి బాగా నచ్చింది. అప్పుడు సార్ ఇమీడియట్గా వంశీ గారితో మాట్లాడారు. వంశీ గారు ఎవరు బాగుంటారు చేయటం అంటే విశ్వక్ పేరు చెప్పాను. సో సార్ వెంటనే మాట్లాడు వంశీ గారు విశ్వక్కి చెప్పడం, విశ్వక్ని కలిసి నెక్స్ట్ డే సర్వానంద్ కూడా ఇది ముందు అనుకున్నారు కదా? అవును సార్, ముందు అనుకున్నాము. ఆయనకి ఎందుకంటే కొంచెం ఇంకా 2 సినిమాల కమిట్మెంట్ ఉండి అది అయ్యేటప్పటికి లేట్ అవుద్ది అంటే ఆయన్నే వెళ్ళి అడిగాను. సార్ నేను ఇలా చాలా లేట్ అయిపోయింది సార్, 5 ఏళ్ళు అవుతుంది, అదే అప్పటికంటే 3.5-4 ఏళ్ళు అవుతుంది సార్, నాకు కొంచెం ముందే అన్నా లేట్ చేయతూ ఎల్లు బలేవుడు తప్పకుండా అది చేస్తే అది చాలా పాజిటివ్గానే బయటకు వచ్చింది. అసలు ఇది లేదు. కానీ త్రివిక్రమ్ గారి అప్లికేషన్ లేకపోతే మాత్రం సితార్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు కాదేమో. ఏమో సార్ నాకు తెలియదు. అంటే నాకు అవన్నీ నిజంగా తెలియదు కానీ సార్ నాకైతే ఎందుకంటే ఇంకా అన్నిటికీ పెద్ద దిక్కు ఎందుకంటే యూజువల్గా పెద్ద బ్యానరు అంతే కదా సార్, కాంబినేషన్ చూస్తారు, అంతే కదా సార్, హిట్ చూస్తారు, ట్రాక్ రైడ్ చూస్తారు. అవును. ఆ లెక్కలు చూస్తే ఆ లెక్కల్లో చూస్తే మనం డిస్క్వాలిఫై. సో అక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు చెయ్యాలి అంటే ఇంక వాళ్ళకి అది రాంబాణం కదా. ఏమో సార్ అదే సార్, ఆ మాటకి ఇంకా తిరుగులేదు కదా. అంతే ఏంటంటే కొన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా సార్? ఖచ్చితంగా సినిమా మంచి సినిమా సార్, బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ అండ్ హానెస్టీ నేను ఎంత పెట్టగలను అంతా పెట్టి చేశాను సార్. ఇంకా భగవంతుడి దయ. కానీ ఈ 2 మాటలు కూడా ఒక డైరెక్టర్ కావచ్చు లేదా మామూలు పర్సన్ కావచ్చు మాట్లాడే మాటలు కావు అనుకుంటా. ఏది చివరి 10 నిమిషాలు ఎదిరిపోతుంది, నేను ఎంత చేయాలో అంత చేశా, భగవంతుడి దయ, అది కాదు కదా. కాదు సార్, సినిమా మొత్తం చూడాలి సార్. చివరి 10 నిమిషాల కోసం ప్రేక్షకుడు రాడు కదా సార్. సినిమా సాలిడ్గా ఉంటుంది సార్, అది చెప్పాలి. సినిమా సాలిడ్గా ఉంటుంది సార్. అసలు అందులో ఇఫ్స్ బట్స్ నాకేమీ లేవు సార్. దాంతో చెప్పింది అంటే కాదు సార్, ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి డైరెక్టరు ఏదో ఒకటి బాగా ప్రేమిస్తాడు కదా సార్. అది నా ప్రేమ. చివరి 10 నిమిషాలు మీ ప్రేమ, అది నా ప్రేమ. ఇది సార్ సాలిడ్గా ఉంటుంది సార్, జెన్యూన్గా. ఇదేంటి మంచి సినిమా డెఫినెట్గా. 2 నాకు భయం ఏంటంటే సార్, పెద్దగా లెట్ ఆర్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ ఆర్ వర్డ్స్ అంటారు ఉండాలి. అదే అంతే తప్ప బాగుంటుంది సార్. బట్ చాలా ఎక్కువ రోజులు పెట్టినట్టుంది కదా. అవును సార్. ఎందుకు కరెక్ట్గా 1-4 సార్లు మార్చాల్సిన? కాదు సార్, మే 8న షూటింగ్ స్టార్ట్ చేసాం సార్, డిసెంబర్ వరకు అయిపోయింది సార్. డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి వీటిలో మధ్యలో విశ్వక్కి ఆయన ఎస్ఆర్టీ ఆ సినిమా ఉంది కదా సార్, వాళ్ళకి ఒక 45 డేస్ వెళ్ళారు సార్. వస్తే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, గుంపులు జనాలు, వీళ్ళు డేట్లు గోల, ఒకళ్ళు ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఉండరు, వాళ్ళని తెచ్చుకోవడం. సో ఈ ప్రాసెస్ అంతా పట్టింది సార్. ఎప్పటికప్పుడు మీ వర్క్ని త్రివిక్రమ్ గారు చూస్తూ వచ్చారా? త్రివిక్రమ్ గారికి నేను ఇవి చూపెడుతూ ఉన్నాను సార్. అంటే ఫుల్ సినిమాగా ఆయన చూడలేదు కానీ చేసిన వర్క్ ఆయన దగ్గరికి వెళ్ళడం, సార్ ఇది చేశాను సార్, ఇది చేశాను, అది చూసి ఇది బాగుంది, ఇది ఇలా ఉంది, ఇది ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇంకా ప్రతి టైటిల్ ఏం పెట్టను, ఇదే పెట్టు, ఓకే సార్. పోస్టర్ ఇదా సార్, ఫాంట్ ఇదా ఇక సార్. అంటే సార్ జీవితంలో నేను ఒక్కటి నమ్ముతాను సార్, ఒక గురువు ఉండాలి సార్ అందరికీ. ఎందుకు అంటే సార్, ఏం చెయ్యాలో చెప్పకపోయినా ఏం చేయకూడదో చెప్తారు సార్. వాళ్ళు ఒక గైడింగ్ లైట్ లాంటి వాళ్ళు సార్. ఇది చాలామందికి చెప్తా. ఎందుకంటే ఒకళ్ళు ఉండాలి. ఎందుకంటే మనం మంచి చేసినా తప్పు చేసినా మన మందలిచ్చేవాళ్ళు కానీ మనం కరెక్ట్ చేసేవాళ్ళు కానీ మనకెప్పుడు అదొక గైడింగ్ లైట్ సార్. అమ్మ నాన్న తర్వాత నిజంగా ఒక గురువు మాత్రం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాలి సార్. అది మీ గురువు త్రివిక్రమ్ అన్డౌటెడ్లీ సార్, అన్డౌటెడ్లీ. నాకు మొదట మీరు 7 minutes షార్ట్ ఫిల్మ్ తీసి ఇచ్చేసి ఒక బౌండ్ స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చారా? బౌండ్ స్క్రిప్ట్ కాదు సార్. సార్ ఆయనతో ఎలా ఉంటుందంటే సార్, ఇలా ఏదో కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం.
సార్ ఇది సార్ ఇది సార్ ఇది ఓపెనింగ్ సార్ ఇది ఇంటర్వెల్ సార్ ఇలా ఉంటుంది సార్ ఇది ఆడి క్యారెక్టరైజేషన్ ఇలా ఆయనకి ఏదో అనిపించింది చైతు అది కరెక్ట్ కాదేమో ఇలా చూడు ఇది చెయ్యి ఇది ఇలా ఇది చాలా క్యాజువల్గా ఉంటుంది కానీ అదేదో ఓవర్ ద టేబుల్ మీరు ఇదేంటి సార్ ఇప్పుడు నేను చెప్తాను అంటే ఆయన ఓవర్ యాక్షన్ చేయకు కూర్చో మామూలుగా ఇచ్చేయి చెప్పయ్యా మామూలుగా అది మీకు తెలుసు కదా సార్. ఈ పాటల ట్యూన్స్లో కూడా ఆయన లేవు సార్ అది నేను చెన్నై వెళ్ళి నేను చేయించుకున్నాను మంచి సార్. పాటలు చేసుకున్నారు. అవును సార్ యువన్ శంకర్ రాజా గారు అద్భుతంగా చేశారు. కాకపోతే ప్రతిదీ వచ్చిన వెంటనే సార్కి పంపించాడు సార్ ఇది ఎలా ఉంది అది విని ఆయన చెప్పాడు. అంటే మరి స్క్రిప్ట్ ఇప్పుడు సాధారణంగా ఒక రఫ్ పర్సన్ లేదా గాలికి తిరిగేవాడు పొలిటికల్గా ఎదగడం, అవును కింద పడడం, అవును మళ్ళీ ఒక ముగింపు, ఈ ప్యాటర్న్లో మనకి ఇంతకుముందు సినిమాలు వచ్చాయి కదా. అవును సో ఇటు వచ్చి ఇక్కడ బ్యాక్ డ్రాప్ వస్తుంది. బ్యాక్ డ్రాప్ కొత్తది. ఆ లంకల్లో కట్టికడ్డం అనే కాన్సెప్ట్ అక్కడ అది చేస్తే ఏం చేస్తారు, వాళ్ళు మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మన ఇసక క్వారీలు ఇవి వాటిని ఎవరు చూపెట్టని పెద్ద మాట ఏమో నాకు అంత తెలియదు కానీ నేను అట్లీస్ట్ చూసిన దాంట్లో నాకు ఆ వరల్డ్ నా ఐసిక్ ఫ్రెష్ నేను చూడలేదు. అదే ఆ బ్యాక్ డ్రాప్ అవుతుంది. సో అందులో ఒకటి చెప్పచ్చు కదా ఇదంతా కూడా మన గోదావరిలోనే ఉంది కదా ఇవి కూడా చెప్పచ్చు కదా అని చెప్పి. బట్ బాలయ్య గారు ట్రైలర్ చూసి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అవును సార్ అప్పుడు నేను దాన్ని చిన్న కరెక్షన్ చేశాను. ఓల్డ్ స్ట్రాంగ్ వైన్ వెరీ గుడ్ బాటిల్. థ్యాంక్ యూ సార్. అది అంటే ఇప్పుడు మరి ఇది ప్రేక్షకుడికి అంటే ఆ బ్యాక్ డ్రాప్ చూస్తూ దీన్ని కొత్తగా ఫీల్ అవుతాడా లేకపోతే తెలుసున్న కథగా ఫీల్ అవుతాడా? లేదు సార్ వాళ్ళు ఈ వరల్డ్ చాలా ఇంట్రిగింగ్గా ఉంటుంది సార్. అది చూస్తున్నంతసేపు మనకి భలే ఉందే అనిపిస్తుంది సార్. అది చూస్తూ వాడి క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అవుతాం సార్. లంకల్ రత్న అనేవాడు మన ఏడిపిస్తాడు, వాడు మనని నవ్విస్తాడు, వాడి మీద మనకు కోపం వస్తే వాడితో మనం బాధపడతాం, వాడు మనం డిస్టర్బ్ చేస్తాడు సార్. సో ఇవన్నీ వాడి క్యారెక్టర్తో పాటు మనం ట్రావెల్ అవుతాం. ఆ ఈనాటి సినిమాలో ఇంకొక ఇదేంటంటే సినిమా తొలి సగం హీరో వ్యవహారాలు, వాడి అల్లరి చిల్లర కావచ్చు, ప్రేమ కావచ్చు, గొడవలు కావచ్చు, వాడి యాంబిషన్ కావచ్చు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇంటర్వెల్ దాకా వెళ్తారు. అక్కడి నుంచి పూర్తిగా వాడి ప్రత్యర్థులు గొడవలు ఇవన్నీ ప్యాక్ అవుతాయి. సో ఈ రెండింటిని పెర్ఫెక్ట్గా డీల్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కథ చెప్పాను సార్. అసలు సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి కథనే ఓపెన్ చేసి కథలోనే వాడి జర్నీ అసలు ఎక్కడ మొదలు పెడుతున్నాం ఏంటి అనే దగ్గర నుంచి మీకు అదే కథ మూడ్లోనే వెళ్తుంది సార్. సినిమా ఓపెన్ చేయడం దగ్గర నుంచి నేను కథే చెప్పాను. ఎందుకంటే ఓ పావు గంట రిలాక్స్ చేద్దాంలే తర్వాత చూసుకుందాం అవి పెట్టుకోలేదు సార్. మనం ఒక కథ అనుకున్నాం, దాన్ని నిజాయితీగా చెప్దాం, ఈ కథకి అదే రూట్ తీసుకుంటుందో అదే రూట్ తీసుకుంటాం. అందుకని సినిమాలో మీరు చూసినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ ఒకటే బాట చుట్టంలా. ట్రైలర్లో చాలా బలమైన డైలాగులు వేశారు. సో అంతకుమించి ఇంకా సినిమాలు కూడా ఉండి ఉండొచ్చు సార్ అనట్లేదు. కానీ అన్ని వైపుల నుంచి వచ్చిన క్రిటిసిజం ఏంటంటే అంటే సినిమాలో ఉండదు ఎలాగో మ్యూట్ చేస్తారు సెన్సార్ బోర్డు, బట్ ట్రైలర్లోకి వచ్చిన బూత్ డైలాగులు సార్ ఎందుకని మీరు రాయాల్సి వచ్చింది? సార్ చెప్తాను సార్. ముందు సినిమా మొత్తం సార్ మనకి యూబీఐ సర్టిఫికెట్ వచ్చి నాకు ఆడియో మ్యూట్లు ఇచ్చినవి 3 సార్. అందులో 2 మీరు ట్రైలర్లో చూశారు కదా సార్, ఇంకొకటి ఉంది. ఈ 3 కూడా సార్ నాకు పర్సనల్గా అసలు నాకు ఇష్టం ఉండదు. కస్ వర్డ్స్ ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. ఎందుకంటే వాటి వల్ల సినిమాలు ఆడవు. లంకల్ రత్న అనేవాడు ఒక గోదావరి కొవ్వూరు రాజమండ్రి మధ్యన ఉన్న లంక గ్రామాల్లో ఒక అర్ధరాత్రి లేచి ఇసుక కొట్టుకుని పడవల్లో తిరిగే ఒక మనిషి. అలాంటి ఒక మనిషి ప్రపంచంలో వాడికి కోపం వచ్చినప్పుడు, వాడికి ఆనందం వచ్చినప్పుడు వాడి భాషలోనే మాట్లాడతాడు సార్. వాడి భాషలోంచి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ 3 మాటలు వేయడానికి కారణం. మీరు వేసిన 3 మాటలు కావచ్చు, ఇంకో 10 మాటలు కావచ్చు, గోదావరి జిల్లాలోనే కాదు
ఉత్తరాంధ్రలో కావచ్చు, అన్ని చోట్ల ఎక్కడైనా నేను నేను వాడి చాలా సాదాసీదాగా క్యాజువల్గా పామర్ జనం మాట్లాడేసుకునే మాటలే, మాట్లాడు దైనందిన జీవితంలో మనం వినే మాటలే కాదని అంటారు. అవును సార్, బట్ ఇన్నాళ్ళు ఇవి ఇవాళ వినపట్టలేదు, అవును సినిమా పుట్టిన దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. అవును కానీ ఈనాడు సినిమాల్లోకి తీసుకురాలా. ఎగ్జాక్ట్ ఆవేళ కూడా లంకల రత్నం లాంటిదో ఇంకోటో క్యారెక్టర్ క్రియేట్ చేసినా కూడా తీసుకురాలేదు సార్. తీసుకురాలా. అవును. ఎందుకంటే ఒక గీత గీసుకుని ఆ గీత లోపే ఉన్నారు ఎందుకంటే మేకర్లు. ట్రైలర్ వచ్చినప్పుడు నేను పర్సనల్గా కట్ చేసిన వెంటనే నవీన్ చాలా బాగుంది, ఇది అమ్మో బీ ప్లేస్ వేద్దామా అన్నాను సార్. నేను మా 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 అభిషేక్ అన్నా నీకు తెలీదు అసలు ఇది అదిరిపోద్దన్నా వెళ్తుందన్నా అంటే నేను అన్నా అవన్నీ తర్వాత ముందు మీరు రాశారు కదా. ఏమి సార్ బూత్ ఆ, సార్ మీరు రాయకుండా హీరోచే చెప్పించలేదు, హీరోచే చెప్పించకుండా టైలర్లోకి రాలేదు, మ్యూట్ చేయకుండా వదలలేదు. ముందు బేసిక్గా మీరు రాసింది కదా అది. ఓకే సార్ కాదు దానికి కర్త కర్మక్రియ నేనే కాబట్టి నేను సభాముఖంగా ఓకే నేను ఇది అలాగా సార్. సినిమా కొంతవరకు నేను కాదనట్లేదు, మన మాటల్లో సార్ వాడుకలో నాకు వినిపించేది. నాకు ఇంకోటి కానీ వాళ్ళెవరో మాట్లాడుకుంటున్నారు, అర్థం కాదు. లేకపోతే వాళ్ళెవరో సినిమాలోకి తీసుకొచ్చారని నేను- మీరు కూడా తీసుకురావడం ఏంటి అని. అయ్యో సార్ నాకు పైగా మీ గురువు త్రివిక్రమ్ గారు, అయ్యో సార్ ఆయన పొరపాటును కూడా ఇప్పుడు ఆయనే ఇలాంటి సినిమా తీశారు, అరవింద సమేత చేశారు, ఇలాంటి సినిమా రేపు పొద్దున ఆయనే తీశారు అనుకున్నాం, ఆయన రాయరుగా. రాయరు సార్ 200%. ఆ 3 మాటలు మీ అందరికన్నా ముందు నేను ఇబ్బంది పడ్డాను. ఓకే నాకు పర్సనల్గా నాకు ఎందుకంటే సార్ నా వైఫ్ మా అమ్మతోనో మా చెల్లితోనో చూసేటప్పుడు నాకు భయం వేసి నేను మా అమ్మాయి ట్రైలర్ కూడా పంపించలే. నేను అమ్మో తిడదేమో అని నేను ఏమో ఏంటి తిడతారు, అదే తిడతారు నాకు ఎందుకంటే ఈసారికి క్షమించమ్మా అనుకుని నేను అంటే అక్కడ కాకపోతే బట్ అది ఆ ఒక్కటి మటుకు సార్ మాకు విశ్వకు అన్న క్యారెక్టర్ అదే కదా, నువ్వు ఎందుకు నీ పర్సనల్ ఇంట్రెస్ట్తో అవి పెట్టకన్నా అదొకసారి అన్నాడు. నువ్వు కాన్ఫిడెంటా అన్న, నాకైతే భయం వేస్తుంది, నువ్వు కాన్ఫిడెంటా అన్న అంటే అన్న 100% వర్కౌట్ అవుద్ది అన్న. కరెక్టే, ఆయన చెప్పిందంటే తప్పులేదు సార్, అది ఇంటెన్సివ్గా ఉంటుంది, జనాలు పడుతుందంటే తప్పులేదు సార్. నేను ఇవన్నీ డిస్కషన్లోకి రావడానికి ముందే మీ కళలోంచి బయటకు వచ్చింది కదా అని నేను అంటున్నాను. సరే ఒక కళలో కాదు సార్, అక్కడ వేస్తూ వేసేసారు. వేస్తూ కళలో ఉంది, ఎక్కడో డిఫాల్ట్గా బుర్రలో ఉంది సార్, కళల్లోంచి ఎలా వస్తాయి సార్ అసలు అది సార్. నన్ను డిఫాల్ట్గా మీ బుర్రలో ఉంది వచ్చింది. గన్ను పెట్టినా కూడా అలాంటివి రాయలేం కదా సార్. అది రాశారుగా కాదు, అది అక్కడ మాట్లాడుతూ ఫ్లోలో అన్నది మనోడు సెట్లో. ఓకే ఓకే, అక్కడ అన్నది అసలు సార్ నేను అసలు కానీ దీంట్లో తీసుకున్నప్పుడు క్లైమాక్స్ 15 నిమిషాలు చాలా బాగా వచ్చింది, అది నేను నాకు ఇష్టమైన పార్ట్ అని అంటే ఏమిటి, ఎంతవరకు రివీల్ చేయగలరు దాని గురించి, ఎంతవరకు మాత్రమే? అంటే ఒక మనిషి జర్నీ మొదలుపెట్టిన తర్వాత పరిపూర్ణంగా పూర్తవడానికి ఒక సర్కిల్ గీసుకుంటాం కదా సార్. ప్రతి మనిషి జీవితం ఏంటి సార్, ఆడెక్కడో మొదలవుతాడు, ఏదో సాధిస్తాడు, ఎక్కడో కింద పడతాడు, ఎక్కడో తడబడతాడు, ఆడ తప్పులను తెలుసుకుంటాడు లేదా రియలైజ్ అవుతాడు, ఇంతే ఎవ్రీ మ్యాన్స్ జర్నీ. కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా సార్, పరిపూర్ణంగా ఈ మనిషి పూర్తయ్యాడు అనిపించడానికి మనకు ఫీలింగ్ ఉంటుంది కదా సార్. ఒక కంప్లీట్నెస్ అనేది ఉంటుంది కదా సార్, మనసుగా హత్తుకుని ఒక రౌండ్ ఆఫ్ ఒక అందంగా పూర్తయింది. ఒకటి జీవితం ఎలాగైనా మొదలవచ్చు కానీ ముగింపు అందంగా ఉండాలి కదా సార్. సో ఈ ముగింపు అందంగా ఉంటుందా? అందంగా ఉంటుంది. నేను మీది అది చూసేది, ఈ ముగింపు అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. అందంగా సో అంటే ట్రాజిడిక్ ఎండ్ కాదు కాదు సార్. అంటే ఈ ముగింపు విషయంలోనే మీకు హీరోకి మధ్యలో కొంత డిస్కషను లేదా కొంత చర్చ? దానికి కాదు సార్, పార్ట్ 2 లీడ్ అయ్యడానికి. పార్ట్ 2 లీడ్ అయ్యింది. పార్ట్ 2 లీడ్ వేద్దాం అంటే వద్దు విశ్వక్, అదే మనం చేసాం కదా, రాసుకుని కంగారు ఏం లేదు, ఒకటి రెడీ చేయి. అంటే పార్ట్ 2 లీడ్కి ఇచ్చేలాగా ముగింపు చేశారు ఏదో అంటే పార్ట్ ఉంది సార్, పార్ట్ 2 లీడ్ ఏమేమి లేదు. లీడ్ ఎవరు? లీడ్ ఏమేమి అంటే లీడ్ చేసుకోవచ్చు సార్. మీరు ఇందాక పరిపూర్ణ చెయ్యాలన్నారు కదా, ఆ చట్టం పూర్తిగా చివరి దాకా చుట్టకుండా కొంచెం ఆపితే ఇంకా ఉన్నట్టే కదా. చేసుకోవచ్చు సార్, చేసుకునే వెసులుబాటు ఉంది. అదే అంటే మీ
అదే కనుక మీరు క్లైమాక్స్ని యాంటీ క్లైమాక్స్ గానో లేకపోతే ట్రాజిక్ ఎండ్ గానో చేసి ఉంటే మీకు లీడ్ ఉండదు ఇంకా. అవును. సో అలా చేయకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆపి. కాదు సార్, చాలా అంటే చాలా నేను ఇప్పుడు చెప్పలేను కానీ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. రిలీజ్ అయిందా చాలా విషయాలు చెప్పాలని ఉంది, అప్పుడు చెప్తాను. మాకు కూడా తెలుస్తుంది కదా అవును అవును, మీరు ఎందుకు దాన్ని అంతలా ప్రేమించారు. అవునవునవును, అంటే చాలా ఉన్నాయి సార్. అది ఉండవే కాదు, మీకు కొంచెం చూపిస్తా కూడా. సో మీరు అంటే పవర్పేటలో మీరు ఏదైతే 2 భాగాలుగా సినిమా తీయాలని మీ బ్రెయిన్లో ఉందో దాన్ని ఇక్కడ కూడా తీర్చుకోవడానికి చిన్న డోర్ ఓపెన్ చేసి ఉంచారు. లేదు సార్, అంటే వాడి క్యారెక్టర్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం సార్. వాడితో మనం లవ్లో పడతాం. ఆడి క్యారెక్టర్కి మనకి మీరు చాలా బలమైన డైలాగ్ వేశారు ట్రైలర్లో సార్. మనుషులు స్టార్ట్ చేసినప్పుడు 3 రకాలు, చివరిలో కూడా మళ్ళీ 3 రకాలు పెట్టారు. మగ ఆడ 3 రాజకీయ నాయకులు అని. ఇండైరెక్ట్గా రాజకీయ నాయకులు మీరు చాలా మా సినిమాలో ఉన్న రాజకీయ నాయకుల గురించి వాళ్ళ కథలో ఉన్న పరిస్థితుల్లోంచి అక్కడ కాంటెక్స్లో చెప్పింది. అదర్వైజ్ చిన్నపిల్లలని చిన్నపిల్లలు బయట మాట్లాడితే సార్. యా 3 రకాలు ఎవరు సార్? మగాళ్ళు ఆడాలో చిన్నపిల్లలే కదా సార్. మగవాళ్ళు ఆడ చిన్నపిల్లలు అవుతారు. చిన్నపిల్లలు సార్ ఎక్కడ ఏ అప్లికేషన్లో చూసుకున్నా, ఎక్కడ డిస్కషన్లో చూసినా మగ ఆడ థర్డ్ జెండర్ అనే పదమే వాడతారు. చిన్నపిల్లలని ఎక్కడ వాడతారు? చిన్నపిల్లలు కూడా మగ ఆడ ఉంటారు. మీరు డైరెక్ట్గా రాజకీయ నాయకులు థర్డ్ జెండర్ అని అన్నారు. మా సినిమాలో, మీ సినిమాలో రాజకీయ నాయకులు థర్డ్ జెండర్ కింద పోల్చారు. అవును, మా సినిమాలోకి నేను పోల్చాను. అదే అవును, ఇది మా సినిమాలోకి. అదే. సో మీరు చూసిన గోదావరి, మీరు చూసిన నేస్తాలు, మీరు పెరిగిన వాతావరణం, ఇవన్నీ కలిపి మిమ్మల్ని రాజకీయ నాయకులను థర్డ్ జెండర్ చేసే కాదు సార్. నాకు అవుట్ సైడ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ దెమ్ బికాస్ సార్, నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు అనిపిస్తే వాళ్ళల్లో 10% సార్ రోజుకి మనకి 30-40 మందితో మాట్లాడితేనే విసుకొచ్చేస్తే వందల కొద్దీ అంటే పొద్దున్న రాత్రి ఇంకా వాళ్ళు అదేదో ఓన్ చేసుకున్నట్టే. అర్ధరాత్రి 12ంటికి లేదు, 1 గంటకి లేదు, 3ంటికి లేదు. ఫర్ ఆల్ ద పొలిటీషియన్స్ హూ వర్క్ వెరీ సిన్సియర్లీ ఐ రియల్లీ రెస్పెక్ట్ దెమ్ సార్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే వరల్డ్ నేను క్రియేట్ చేసిన దాంట్లో నా క్యారెక్టర్స్, నా పొలిటీషియన్స్ ఫ్లాడ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూనే నేను మాట్లాడాను. ఇండస్ట్రీలో కూడా మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి ఉంటుంది కదా. మా వీరు, త్రివిక్రమ్ గారు, సార్, సునీలు, సుధీర్, సునీలు, మన ఈయన సుధీర్ వర్మ, అబ్బూరి, మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది. చందుగఢ్ కొవ్వూరు, సుధీర్ వర్మ భీమవరం, అదే నేను ఏలూరు, అందరం దాన్ని టైటిల్ చేసారమ్మా మీరు. అసలు మీ గ్యాంగ్, మా గ్యాంగ్ అందరూ. మీ గ్యాంగ్ లీడర్ గారు త్రివిక్రమ్ గారు, ఆయనేనా? ఆయనే బాస్. గారు త్రివిక్రమ్ గారు మిమ్మల్ని అంటే మీ త్రివిక్రమ్ గారిని ఓన్ చేసుకోవడంత వరకు ఓకే, ఎందుకంటే ఎవరైనా అభిమానించారు. అవును సార్. ఆయన మిమ్మల్ని అభిమానించి ఈ సినిమా మీరు సినిమా లేకుండా ఇబ్బంది పడుతున్న టైం ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే అదే నిజం కదా సార్, అదే నిజం. అలాంటి మిమ్మల్ని నిలబెట్టడానికి సినిమా ఏంటి మీ మీద అంత అభిమానం? ఆయనకి ఏంటి రీజన్ తెలియదు సార్, నాకు నిజంగా తెలియదు. అది నేను ఎప్పుడు అడగలేదు. కాకపోతే ఎప్పటి నుంచి పరిచయం అండి మీకు? అప్పటి నుంచి సార్, అప్పటి నుంచి. ఆయన రౌడీ ఫెలో చూసి చాలా ఇష్టం. అంటే నితిన్ నేను బాగా ఫ్రెండ్స్ కదా సార్. నితిన్ వెళ్తుంటే అందరిలాగే ఇష్టం ఉంటుంది కదా సార్. బ్రో చాలా ఇష్టం. నేనేంటి ఎప్పుడన్నా సెట్లో నన్ను తీసుకెళ్ళవా, చూస్తాను అంటే, సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఇలా అంటే, కృష్ణ రౌడీ ఫెలో నాకు చాలా ఇష్టం రమ్మని పిలిచారు సార్. అలా సో ఆ రౌడీ ఫెలో రమ్మని అన్నారు అంతే. ఆయన అక్కడి నుంచి నాకు భయం వేస్తే చూసే ఒకే ఒక్క అలాంటిది ఆయన సినిమాలో పాట రాసే వరకు వెళ్ళారు. అదృష్టం. కానీ మీరు పాటలు ఎన్ని రాసినా కూడా అంటే పర్టికులర్గా ఆ పాటలని హిట్లు ఉన్నాయి. అవును. బట్ ఇది రామజోగి శాస్త్రి, చంద్రబోస్ రాశాడు అన్నట్టుగా ఇది కృష్ణ చైతన్య రాశాడు అని అంత ఇది ఎందుకు రాలేదంటారు? ఏమో సార్, నాకు తెలియదు. అది మనం ఎలా చెప్తాం కానీ. కాకపోతే పాటలని మీ మంచి పాటలు ఉన్నాయి.
తెలుసు, అడిగినప్పుడు నన్ను కలిసి ఇది మీరే రాశారా అది మరి అంటారు. అదే అంటున్నాను ఎందుకంటే నేను. ఇప్పుడు పిల్ల జమీందారు, తలబడి కలబడు, కేసు వన్, ఇష్క్ పాటలు, డాడీ పాట పెద్ద హిట్ ఓ అండి మై గాడ్ డాడీ, అలవేగండపురంలో. అవును ఆ, కానీ శ్రీనివాస్ సీతారాం రాసి నీ కాళ్ళను పట్టుకొని అంటారు తప్ప అవును. మీరు రాసింది అంత ఎందుకు అది ఎందుకో పాటల విషయంలో మీకు అంత రావాలన్నంత అప్లైజ్ రాలేదేమో. నాకు ఒకటి ఉండేది సార్, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. నేను చాలా ఆడియో ఫంక్షన్స్కి ఆ టైంలో వెళ్ళేవాడిని కాదు. అది నాకు ఆ భయంతో కొంత పనిలో ఉండి కొంత. ఎందుకు అంటే సార్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సార్ 850 పాటలు విన్నారు. అదే అంటున్నాను నేను. సో నాకు మేము 50 పాటలు మీరు రాశానంటే అప్పుడు మేము అందరూ వెతుక్కోవాలి. గూగుల్లో దేన్నో వెతుకుని ఏంటి నేను 50 పాటలు ఏం రాశారా అని. అదే అదే ఏదో మీకు సెల్ఫ్ మార్కెటింగ్ అస్సలు రాదనమాట. లేదు సార్. అంటే నాకు ఇప్పుడు ఇంకొంచెం పర్వాలేదు కానీ సార్, నాకు చాలా భయం ఉండేది సార్. అంటే స్టేజ్ల మీద మాట్లాడాలన్నా ఇవి ఎందుకులే, మన పని మనం చేస్తున్నాం కదా, మన పని చేసి వెళ్ళిపోదాం అని. పాట రాస్తే సరిపోదు, ఆ పాటను ట్విట్టర్లో మీరే ప్రమోట్ చేసుకోవాలి. సార్ నేను ట్విట్టర్లోనే లేను సార్. కాదు, ఆ పాటను స్టేజ్ మీద ఆ పాట గురించి మీరే చెప్పాలి, అవసరమైతే పాడాలి. అదే అదే అంటే నేను వాటిలో కొంచెం వీక్ సార్. నేను ఏ సోషల్ మీడియాలో లేను సార్. అదే నాకు ఈ అలా ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీరు 850 పాటలు రాశారు మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఏదో అలా వెళ్తూ ఉన్నాయి సార్ గారుతో. ఇందులో ఏమైనా రాశారా? ఒక్క పాట రాశాను సార్. నాకు యూజువల్లీ నా సినిమాల్లో రాసుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. ఇంకా అక్కడ ఉన్నాను సార్ మొన్న దుబాయ్లో రికార్డ్ చేస్తుంటే ఒకటి ఇంకా ఆ టైంలో ఎవరినో ఒకళ్ళని అడిగితే రాదు కదా అని కథకు సంబంధించిన పాట నేను రాసుకోవడం తొందరగా అయిపోతుంది కదా. ఈ సాధారణంగా ఈ టైప్ ఆఫ్ మొరటోడు రఫ్ క్యారెక్టర్లో సాధారణంగా ఊర్లో కాస్త పెద్దింటి పిల్లను అన్నది కామన్ కథలోకి వచ్చేసి యూజువల్గా ఏదో అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు బై డిఫాల్ట్గా వచ్చే అలాగే ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్. లేదంటే ఏమైనా ఇంకా కొద్దిగా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? హీరోయిన్ క్యారెక్టరు మీరు ఓపెన్ అవుతుంది అనుకున్న విధానం కరెక్ట్, కానీ ఆ ఓపెన్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్కి ఉండే వెయిట్, బలం, ఇద్దరు హీరోయిన్ సార్. నాకెందుకు అంటే నేహా అండ్ అంజలి, ఈ సినిమాకి వీళ్ళిద్దరూ హీరోయిన్స్ సార్. అండ్ ఇద్దరివి చాలా 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 బలమైన క్యారెక్టర్స్. ఉత్తినే వచ్చి వెళ్ళిపోయే అమ్మాయిలు కాదు. రత్న జీవితాన్ని, రత్న దారిని వాళ్ళిద్దరూ మారుస్తారు. అంజలి క్యారెక్టర్కి మన రంగస్థలంలో అనసూయ గారి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది. కాదు సార్, ఆవిడ రంగమ్మ అత్త కాదు సార్, అలా కాదు. ఇట్స్ సాలిడ్. ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాస్ 2 women. నా బోల్డ్ డైలాగులు చాలా ఉన్నాయి, సినిమాలు ఉంటాయి, రెండో అని ఆవిడ అన్నారు. ఏంటి అవి మామూలుగా సార్, మామూలుగా అవి మామూలుగా, అవే భూత పురాణం లేదు. ఏంటి ఆవిడ మంచి అంటే అది నేను చెప్తే మీరు చూసేటప్పుడు ఆ ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుంది కదా సార్, అది పోగొట్టకూడదని చెప్పట్లేదు. నేను అందుకని అడగట్లేదు, తెలిసిన అదే అందుకని ప్లీజ్ మన ప్రేక్షకులకి అందుకనే అది బాగుంటుంది. నీకు తెలిసిన మ్యాటర్ ఉంది కదా, అది బలంగా ఉంటుంది. సో ఈ మెయిన్ సినిమాలో విలన్గా ఎవరు కనిపించిపోతున్నారు? ఒక్కళ్ళు కాదు సార్, రకరకాల మంది ఉంటారు. ఆ పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి సార్. అది ఉంటుంది. అంటే ఈ సినిమాకి వీడే వెళ్ళను, వీడే ఇది, అవి అంటే కథ జరుగుతుంది విలన్ ప్రోగ్రెషన్లో ఉంటుంది సార్. ఈ గోదావరి జిల్లాలో అంటే మీరు కొత్తది చూపించినా కూడా పాత ఎప్పటి నుంచి ఉన్నది కులాలు, అది కామన్ 2 గోదావరి జిల్లాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా ఈ 2. సో ఇందులోకి వాటి ఛాయలు ఏమైనా వస్తాయా? జీరో. కులాల ప్రస్తావన అసలు ప్రస్తావన లేదు. అది మాట్లాడాలి అసలు. అచ్చా, ఈ కథ అవసరం లేదు సార్. దాన్ని మాత్రం పక్కన పెట్టి హ్యాపీగా ఈ సినిమాతోటి మీరు ఒక మంచి దర్శకుడుగా సార్, సక్సెస్ఫుల్ డైరెక్టర్. యాక్చువల్లీ రౌడీ ఫెయిల్ కూడా మీది బాగుండే సినిమా, చల్మోహన్ రంగా అదొక డిఫరెంట్ ప్యాటర్న్. బట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కృష్ణ చైతన్య సార్. ఈసారి సినిమాల కోసం ఎవరి రికమెండేషన్ అవసరం లేదు సార్, ఎవరి చేయూత అక్కర్లేదు అనిపించుకుంటారా? అయ్యో సార్, ఇంకోటి ఎవరి రికమెండేషన్ కాదు సార్, నేను తర్వాత కూడా సినిమా ఎంత అయితే మా గురువు గారు ఆయన ఒక రాజముద్ర వేసిన వెంటనే, ఎందుకంటే ప్రతిదీ నేను ఏదన్నా ఆయన భుజంగా ఉండాల్సిందే అంటారు సార్. గురువు సార్ అంటే అది
సార్ అమ్మ నాన్న ఎలాగో గురువు అంటే విద్య నేర్పి వదులుతాడు కానీ సరే. అవకాశాలు కూడా చచ్చా అవకాశం కాదు సార్. ఉమ్. ఎప్పుడన్నా మనం ఏం చేసినా మంచి చెడు చెప్పడానికి ఒక ఉండాలి. అది ఉండాలి. అంతే. నాకేంటంటే సార్ ఇంత దగ్గర నుంచి తీసుకొచ్చి నన్ను భుజాల మీద వేసుకుని పాపం ఆయనే కదా సార్. ఎందుకంటే ఆ, ఆయన అంటే నాకు డౌట్ ఆయనతో పని చేసిన సార్ మీరు కావచ్చు, సార్ తమన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు ఆయన పట్ల అంత ఒబీడియంట్గా అంత భయంగా సార్ మాట్లాడతారు? అంటే మళ్ళీ ఇంకేమైనా అవకాశాలు రావనా ఇవ్వరానా? చచ్చా నాకు ఇష్టం సార్. నాది భయం కాదు, ఓపెన్గా చెప్తున్నా. అసలు సర్వం ఆయనే అన్నట్టుగా తమన్ కూడా అలాగే మాట్లాడుతుంటారు, మీరు అలాగే మాట్లాడుతుంటారు. నాది ఇష్టం సార్. అంటే ఆయన అయ్యి ఉండొచ్చు సర్వం కూడా, నేనే కాదనంటాం లేదు. సార్ ఒకటి చెప్పండి సార్, రౌడీ ఫీల్ అయిపోయింది. సెల్మాంగంగా ఎవరు ఇచ్చారు సార్? ఆయన కదా సమర్పించు కదా. మళ్ళీ అయిపోయింది. మనం తిరిగి 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 ఎవరు సార్? మళ్ళీ అక్కడికి ఎక్కడ సార్? ఆయనే కదా సార్. సో ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ ఉండాల్సిందే. సార్ నాకు లేకపోతే అది అసలు ఎంత తప్పు అంటున్నా, అది ఎంత తప్పు సార్. ఎందుకు అంటే ఆయన పట్ల కాదు, ఎక్కడైనా ఏ పాయింట్లోనైనా ఏ స్టేజ్లోనైనా గ్రాటిట్యూడ్ లేకపోవడం అన్నది చాలా చాలా ఘోరం, నేరం, తప్పు. తప్పు కదా సార్. నేను ఏమంటున్నానంటే సార్ హ్యూమన్గా ఎంపతి ఉండాలి సార్. నిజంగా మన కోసం ఏదో పాయింట్లో ఎవరో ఒకళ్ళు చేసిన వాళ్ళని మర్చిపోతే అది మనం తప్పవుతాం. నాకు మొదటి సినిమా నాకు ఇచ్చిన నారా రోహిత్, ప్రకాష్ రెడ్డి గారు నన్ను నమ్మి సినిమా తీసిన ఆయన. అక్కడి నుంచి మొదలు పెడితే సుధాకర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నన్ను మళ్ళీ మళ్ళీ నమ్మిన త్రివిక్రమ్ గారు. సో డబ్బులు పెట్టి నాగవంశీ సార్, చిన్నబాబు గారు, నాగవంశీ గారు. అంటే సార్ ఈరోజు ఇలా మౌంట్ అవుతుంది అంటే వీళ్ళంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే కదా సార్. లేకపోతే నేను ఏమన్నా బ్లాక్ బస్టర్ డైరెక్టర్నా, నాకు వచ్చేస్తే మనం అడిగిన వెంటనే పాపం వెనకాల అలా ఉండి కొండంత అండగా వెనకాల చంద్రబాబు గారు, నాగవంశీ గారు ఉండబట్టి మనం అనుకున్నది మనం తీసుకురాగలిగాం. ఎందుకంటే దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. లైఫ్లో గెలిచాక ఎంతోమంది మాట్లాడతారేమో కానీ మనం ఏమీ కానప్పుడు కూడా మనం వెనకాల ఉన్నవాడిని అది చాలా లేదు. మీరు గెలుస్తారు, గెలిచాక మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకోవడం కన్నా గెలిచిన తర్వాత మాట్లాడుకుంటే మీకు ఆ కిక్కు వేరుగా ఉంటుంది. మేము అడగడానికి కూడా ఓపెన్గా ఇంకా చాలా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ గురువుగారి నమ్మకం నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీ గోదావరి గ్యాంగ్స్లో మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.